ఇల్లంతా చుట్టుకపోయిందండి చాట్ మసాలాతో. ఇది ఒక చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండి. కొంచెం కొంచెం వేసుకున్నామండి. మళ్ళీ వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. అన్ని మసాలాలు వేయించి పెట్టుకుంటున్నానండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్ని వేయించి పెట్టుకుంటున్నాను. ఇట్లా అన్ని చేసి పెట్టుకున్నామంటే మనకి వంటప్పుడు ఈజీ అవుతుందండి. ఎక్కువ కూడా చేసుకోకూడదు, మనకు తగ్గట్టు చేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఊక స్మెల్ పోతుందండి. ధనియాల పొడిలో కరివేపాకు వేస్తే చాలా బాగుంటుందండి. సన్నగా పెట్టుకొని వేయించుకోవాలండి. పెద్దగా మంట పెట్టుకుంటే బాగుండదు అనమాట. వేయించుకోవాలి అన్ని. ఈ కరివేపాకు అనేది పొడి పొడి కావాలి అమ్మడి. ఇంక మనకి వేగిపోయినాయంటే కరివేపాకు అనేది ఒట్టిగా అయిపోతుంది. కరివేపాకు అనేది ఇట్లా చూరు కావాలి. ఇట్లా కరివేపాకు ఇట్లా చూరు చూరు అయినాయంటే వేగిపోయినట్టే. ప్లేట్లోకి వేసుకోండి. జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర పొడి కూడా చేసి పెట్టుకుంటే తొందరగా అప్పుడు వంటలు చేసేటప్పుడు ఈజీ అవుతుందండి మనకి. జీలకర్ర చూడండి స్మెల్ అనేది ఎంత బాగుందో. ఇది కూడా వేగిపోయిందండి. ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాక చల్లగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇట్లా పెన్నం మీద పెట్టేసినామంటే మాడిపోతుంది. పెన్నం అనేది వేడి ఎక్కువ ఉంటుందండి. ఇది కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని అన్ని చల్లగైన తర్వాత వేసుకోవాలి. వేస్తానండి. మెత్తగా వేసుకోవాలండి. ఇదంతా చల్లగైన తర్వాత సీసాలోకి వేసుకోవాలి. మళ్ళీ ప్లేట్లోకి గుమ్మరిచ్చేస్తాం. సీసాలోకి తీసుకుంటానండి. అంతా బాటిల్లోకి తీసుకోవాలి. ఈ సీసాకి అయింది అండి. చల్లగా అయిపోయింది. మూత పెట్టేస్తాను. చిన్న సీసాకి బాగైంది కదా. ధనియాలు కూడా వేసుకుంటాం. ఇళ్ళలో కొంచెం మసాలా వేసినప్పుడు ఉప్పు వేసి గ్రైండ్ చేస్తారు. ఉప్పు వేయకూడదండి. ధనియాల పొడి కూడా వేసేసినానండి. ఈ మాత్రం ఉండాలి. మరీ మెత్తగా వేయకూడదు, మరీ రవ వేయకూడదు. ఇట్లా అన్ని చేసి పెట్టుకున్నామంటే వంట అనేది తొందరగా అవుతుందండి. అప్పుడప్పుడు చేసుకోవాలంటే లేట్ అవుతుంది. అంతే నింపుకున్నాక తర్వాత చల్లగిన తర్వాత మూత పెట్టాలండి. అయిపోయిందండి. చల్లగింది. ధనియాల పొడి కూడా అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. వాడుకునే కొంచెం పైన పెట్టుకొని చాట్ మసాలాకి జీలకర్ర, 2 స్పూన్లు మిరియాలు, సొంటి అండి, 1/2 స్పూను సాల్ట్, 1 స్పూను నల్లుప్పు, ఇది ఆమ్చూర్ అండి. ఆమ్చూర్ పొడి 2 స్పూన్లు. ఇదర్లకి హోమ్ మేడ్ చాట్ మసాలా తయారు చేస్తున్నా. ఇంట్లోనే చేసుకోవచ్చండి. ముందు వేయించుకోవాలండి. కొద్దిగా వేయించిన తర్వాత 1 by 1 వేసుకోవాలి. ఒక కప్పు జీలకర్ర అండి. ఆ చిన్న కప్పుకు జీలకర్ర తీసుకోవాలి. కొంచెము తడి ఉంటుంది కదండి. 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం బ్లాక్ సాల్ట్ వేస్తాం కాబట్టి ఈ సాల్ట్ అనేది తక్కువ వేసుకోవాలి. 1/2 స్పూన్. 2 స్పూన్లు సొంటి ఇప్పుడు దంచి వేసుకున్నానండి. ఇది సొంటినే మెయిన్ అండి. సొంటి మిరియాలే మెయిన్. సొంటి మిరియాలు, బ్లాక్ సాల్ట్. దీనికి తెచ్చుకోవాల్సింది ఇదే. బ్లాక్ సాల్ట్, సొంటి, ఆమ్చూరు. మిరియాలు ఉంటే బ్లాక్ సాల్ట్ అండి. దంచి వేసుకోండి. కొంచెం లావు ఉంటుంది అది. కొంచెం దంచి వేసుకోండి. గడ్డ అనేది లావు ఉంటుంది. చాలా బాగుంటుందండి నేను చేసే చాట్ మసాలా. అన్నీ ఇంట్లోనే చేసుకోవచ్చండి మసాలా. ఆమ్చూర్ అండి. తరిగినట్టు ఉన్నాయండి. కొంచెం పొడి ఉంది. 1 స్పూన్ పొడి వేసుకున్నాను. కొన్ని ఎండినట్టు ఉంటే వేసుకున్నానండి. ఇప్పుడే చాట్ మసాలా స్మెల్ అయితే ఎంత వస్తుందండి. సొంటి అయితే ఇది కలర్ స్మెల్ వస్తుంది. ఇవన్నీ మిక్సీలోకి వేసుకుంటానండి.
అయిపోయింది. జార్లోకి వేసుకోండి. వేడిగున్నప్పుడే వేసుకోవాలండి. వేడిగున్నప్పుడు వేసుకుంటే తొందరగా మెత్తగా అవుతుంది. మళ్ళీ ఒకసారి కలిపి వేసుకోవాలండి. బా ఎంత స్మెల్ వస్తుందండి. ఇది కలర్ చేంజ్ అవుతుందండి. తర్వాత ఒక రోజుకి చూసినప్పుడు నల్లగా అనిపిస్తుంది, మళ్ళీ మరుసటి రోజు వైట్ అయిపోతుంది. నేను చూపిస్తా చూడండి. పాతది చూడండి ఎంత వైట్ ఉంది. వేసినప్పుడు ఇట్లానే ఉంటుంది, పాతది ఇట్లా ఉంటుంది. పాతగా కొద్దీ మనకి కలర్ వచ్చేస్తుంది. ఇది కూడా వేసేసి కలిపేస్తాను. ఇంకా మెత్తగా వేసుకోవాలి. చల్లగైన తర్వాత బాటిల్కి వేసేస్తాను. ఉంటుందండి, ఒక 200 గ్రాములు ఉంటుంది కదా. అంతా కలిపేసి రోజు వాడుకునేకి కొంచెం పెట్టుకోవాలి. ఎప్పుడైనా మనకి వాడుకుంటుంటారు, కొంచెం బయట పెట్టేసుకుని మిగతాది ఫ్రిడ్జ్లో అంతా ఇట్లా కలిపేసి బాటిల్కి తీసేస్తానండి. చల్లగైన తర్వాత చూడండి, అప్పుడే కలర్ చేంజ్ అయింది. అప్పుడు ఎంత బ్లాక్ కనిపించింది. ఇది కొంచెం చల్లగైన తర్వాత కలర్ చేంజ్ అవుతుందండి. ఇల్లంతా చుట్టుకపోయిందండి చాట్ మసాలాతో. అంత బాగా కలిపి బాటిల్కి తీస్తాను. కొంచెం చల్లగైన తర్వాత బాటిల్కి తీస్తానండి. ఎందుకంటే ఇవి కొంచెం వేడి ఎక్కువ ఉంటుందండి. పడుకోనిక దీనిలోకి తీస్తానండి. ఎక్కువ ఉంటే కూడా మళ్ళీ ఎక్కువ వాడతామండి. కొంచెం తీసి పెట్టుకుంటే ఈ బాటిల్లోకి తీసి పెట్టుకుంటాం. వేయనండి, అమ్మాయి కూడా తీసుకపోతుంది. అమ్మాయి నేను చేసినది ఇష్టపడుతుందండి, కొనుక్కొచ్చుకోదు. 250 ml అండి. ఇది 200 ml బాటిల్. ఇది దీనికి కొంచెం తక్కువ ఉందండి. ఇది అమ్మాయి కూడా తీసుకుపోతుంది. చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండి. ఇది 100 ml అండి. జీలకర్ర పొడి ఎక్కువ వాడం కదా, కొంచెం చిన్నగా కొంచెం చేసిన. చల్లగా అయిపోయాయండి. ఇంకా మూతలు పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. బయట పెడితే స్మెల్ పోతాయి. ముద్దుగా ఉన్నాయి కదా.